చికిరి 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 సాంగ్ విన్నాక వెంటనే కిక్ వచ్చిందా? లేదు అంటే అర్థం ఇది స్లో పాయిజన్ సాంగ్ అని. బట్ వన్ థింగ్ స్ట్రైట్, రామ్ చరణ్ ఈజ్ నాట్ డాన్సింగ్, హీఈస్ మూవింగ్ ద ఫ్రేమ్. పెద్ది మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యాక ఒకటి మాత్రం క్లియర్ అయింది, ఈ సాంగ్కి ట్యూన్ ఓకే, విజువల్ సూపర్, బట్ చరణ్ ఈజ్ ద హైలైట్. ద హోల్ సాంగ్ ఈజ్ స్టాండింగ్ ఆన్ హిస్ గ్రేస్. మాస్ డ్యాన్స్ అని చెప్పడం తక్కువ, గ్రేస్ అంటే చరణ్ అన్నే అని అర్థమవుతుంది మనకి. సింపుల్ స్టెప్ అయినా, కాంప్లెక్స్ స్టెప్ అయినా చరణ్ అన్న చేస్తే అది స్టెప్ కాదు, అదొక మూమెంట్లా మిగిలిపోద్ది. మనకి కనిపిస్తుంది ఎఫర్ట్లెస్గా చేస్తున్నారు అని, బట్ కెమెరా దగ్గర మాత్రం షివర్ అవుతారు. మెగా పవర్ స్టార్ అంటే చరిత్ర పదం కాదు. హుక్ స్టెప్స్లో ఫుల్ యాటిట్యూడ్ ఉంది, ఫుల్ డామినెన్స్ ఉంది. ఆయన ఫేస్లో కనిపిస్తుంది ఎంత ఎంజాయ్ చేస్తూ చేస్తున్నారో. ఏదో డ్యాన్స్ చేసినట్టు కాదు బ్రో, ఫ్రేమ్ని అయితే ఓన్ చేసుకుంటానని తెలుస్తుంది. సాంగ్లో గ్రేస్ అంటే డ్యాన్స్ ఒక ఎమోషనల్ లాంగ్వేజ్ లాగా చూపిస్తున్నారు రామ్ చరణ్ గారు. అండ్ జాహ్నవి కపూర్, ఇది గ్లామరస్ సాంగ్ కాదు బ్రో, లైఫ్ టైం రోల్ పడిందేమో పెద్ద సినిమాలు అనిపిస్తుంది నాకు. దానికి తగ్గట్టుగానే యాటిట్యూడ్ కానీ హాట్నెస్ కానీ ఎక్కడ తగ్గకుండా సూపర్గా కనిపిస్తున్నారు. స్టిల్స్లో యాటిట్యూడ్ ఉంది, ఫ్రేమ్స్లో ఫైర్ ఉంది. వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీనెస్లో కూడా మంచి ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందేమో అనిపిస్తుంది. బుచ్చిబాబు గారు కరెక్ట్ రోల్ అయితే జాహ్నవి గారికి ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు మ్యూజిక్ గురించి మాట్లాడాలి. ఏఆర్ రెహమాన్ ట్యూన్ ఎడిక్టివ్, బట్ నాట్ ఇన్స్టెంట్ కిక్ అనిపించింది నాకు. వినగానే అరే భలే ఉంది అన్న ఫీలింగ్ అయితే రాలేదు, కానీ సెకండ్ టైం విన్నప్పుడు స్లో పాయిజన్ లాగా మైండ్లో అయితే నోట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. చికిరి 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 ఎలా అనిపించిందో అలాగే 2-3 టైమ్స్ విన్న తర్వాత దీనికైతే ఎడిక్ట్ అయిపోతాం. సాంగ్ లిరిక్స్ అయితే బాగున్నాయి, బట్ సింగర్ అండ్ ట్యూన్ లిరిక్స్ని డామినేట్ చేసేసాయి. ఎందుకంటే లిరిక్స్ మీద కంటే కూడా సింగర్ ఆ వాయిస్కి అట్లాగే మ్యూజిక్కి ఎక్కువైతే మన మైండ్ కనెక్ట్ అయిపోతుంది. ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే నేనైతే రంగస్థలం లెవెల్లో ఒక నేటివిటీ, ఒక సాయిల్ టైప్ ఆఫ్ సాంగ్ అయితే వింటాను అనుకున్నా. లిరిక్స్ అయితే సాయిల్ టైప్ ఆఫ్లో ఉన్నాయి, కానీ రెహమాన్ గారు వచ్చారు కాబట్టి ఆయన స్పెషాలిటీ మనకు ఖచ్చితంగా కనబడుతుంది. ఆ స్పెషాలిటీ కనిపిస్తూనే రెహమాన్ కంప్లీట్లీ న్యూ రూట్కి అయితే తీసుకెళ్ళిపోయారు సాంగ్ని. బుచ్చిబాబు గారు అసలు ఎటువంటి లొకేషన్స్ ఎంచుకున్నారా బాబు అంటే మామూలు లొకేషన్స్ తీసుకోలేదు. అందుకే బుచ్చిబాబు గారి గురించి మనం మాట్లాడుకుందాం. బుచ్చిబాబు గారు రా బిర్యానీ కుక్ చేస్తున్నారు అని నాకు ఫీలింగ్. స్పైసీ ఉంది, స్మెల్ ఉంది, అన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఇక ఫుల్ బిర్యానీ కోసం మనందరం వెయిట్ చేయాల్సి ఉంటుంది. లొకేషన్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి, విజువల్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. కానీ ఉన్న ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే, దీన్ని ప్రాబ్లం అనకూడదు, రస్టిక్ కలర్ గ్రేడింగ్ వల్ల కలర్ఫుల్ ఫీల్ అయితే తగ్గిందని చెప్పాలి. అలాంటి లొకేషన్స్లో మంచి కలర్స్ యూజ్ చేస్తే ఇరగదీస్తుంది. కానీ సినిమా స్టోరీకి తగ్గట్టుగా ఉండాలి, అది ఎప్పుడో జరుగుతున్న స్టోరీ కాబట్టి ఆ కలర్ టోన్ మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. అది కరెక్ట్గా కనెక్ట్ అయితే సినిమా పీక్స్కి వెళ్ళిపోద్ది బ్రో. ఫైనల్గా ఎలా ఉందిరా అంటే విజువల్స్ సాలిడ్ ఉన్నాయి. రామ్ చరణ్ గారు నెక్స్ట్ లెవెల్ గ్రేస్లో పర్ఫామ్ చేస్తున్నారు. జాహ్నవి గారు పర్ఫెక్ట్ క్యాస్టింగ్, హాట్నెస్ కానీ ఆ యాటిట్యూడ్ కానీ ఆవిడ ఫేస్లో కనిపిస్తుంది. సో ఎవ్రీబడి ఈజ్ గివింగ్ దేర్ ఫుల్ అనమాట. ట్యూన్ మాత్రం ఎక్స్పెక్టెడ్ రేంజ్లో నాకు అనిపించలేదు. సో గ్రోత్ అయితే స్లోగా ఉంటుందేమో, జనాలకు బాగా కనెక్ట్ అవుద్దని అనుకుంటున్నాను. మీరేం ఫీల్ అవుతున్నారు ఈ సాంగ్ విన్నాక? కామెంట్స్లో చెప్పండి. ఒపీనియన్ షేర్ చేసే అవకాశం మీ అందరికీ ఉంది. ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బ్రో.